తిరుపతిలోని అలిపిరి దగ్గర నిర్మాణంలో ఉన్న ముంతాజ్ హోటల్ను వ్యతిరేకిస్తూ కూడా గత 2 రోజులుగా హిందూ సంఘాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను వచ్చిన స్వామీజీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే హోటల్ సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పుడు కూడా ఇదే తీరుగా నిరసన వ్యక్తం చేశారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామని అప్పట్లో కూటమి పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టీటీడీ బోర్డులో కూడా ఒక నిర్ణయం కూడా తీసుకొని దాని ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది, దీని అనుమతులు రద్దు చేయాలని. అయితే ప్రభుత్వం మాత్రం అనూహ్యంగా ఇదే హోటల్ని కొనసాగించాలన్న నిర్ణయానికి రావడం కూడా జరిగింది. దీంతో ఇక్కడ స్వామీజీలు గత 2 రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ హోటల్కి సంబంధించి అదే స్థలంలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆ దేవలోక పేరుతో కూడా అక్కడ ఒక వివిధ దేవతా ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసి వాటితో పాటు కూడా ఒక పెద్ద హోటల్ కూడా నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదనలు జరిగి 36 ఎకరాల భూములను అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆ భూములకు సంబంధించి 20 ఎకరాలు ఈ హోటల్కి ఏదైతే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా అప్పట్లో కూడా నిరసనలు రావడంతో ఆ తర్వాత ప్రభుత్వం మారడం, కరోనా సమయంలో ఆ హోటల్ నిర్మాణం ముందుకు పోకపోవడం తర్వాత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చినాక దీన్ని రద్దు చేస్తారని స్వామీజీలంతా భావించారు. అయితే అది కార్యరూపం దాల్చకపోవడంతో అది కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో దానికి వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక్కడ మనతో పాటు వివిధ స్వామీజీలు ఉన్నారు. శ్రీనివాసానంద స్వామి సరస్వతితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వామీజీలు అలాగే మహిళా స్వామీజీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు పిఠాపురం నుంచి వచ్చిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఒక్కసారి ఆయన ఎందుకు ఇంత దూరం రావడం జరిగింది, తిరుపతికి వచ్చి గత 2 రోజులుగా ఈ విధంగా నిరాహార దీక్షలో ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, పిఠాపురం అంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్లకార్డు పెట్టుకొని కూడా పెట్టి మరీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల దివ్యక్షేత్రాన్ని గుండు కొట్టడమా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. చెప్పండి, ఎందుకని ఈ నిరసన? ఇక్కడ అధర్మంగా ఒక ప్రపంచానికి పెద్ద ప్రఖ్యాతిగాంచిన కలియుగ దైవం ఉండగా మనకి ఇలాంటి ఉండకూడదు అని ముంతాజ్ హోటల్లో ఇలాంటి నాన్ వెజిటేరియన్ ఇవన్నీ కూడా వాడకూడదు, దూరంగా ఉండాలని మా కోరిక. ఇవన్నీ వైన్ షాపులు అన్నీ అన్న డిమాండ్ మాది. కొనసాగింపు రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. డిమాండ్ అదేంటి, అమరనాథ దీక్ష అదే మాది. మా హిందువులందరూ స్వాధి పరిషత్తు అఖిలాంధ్ర రాష్ట్ర స్వాధి పరిషత్తు ఇలాంటివి అన్నీ రద్దు చేయాలని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వామీజీలు ఏదైతే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మనతో పాటు ఇక్కడ శ్రీనివాసానంద సరస్వతి ఆయన ఆధ్వర్యంలోనే ప్రస్తుతం నిరసనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి ఎందుకని ఈ విధంగా నిరాహార దీక్షకి చేపట్టాల్సి వచ్చింది తెలుసుకుందాం. స్వామీజీ చెప్పండి, 2 రోజులుగా ఈ నిరాహార దీక్షలో ఉన్నారు, మరి ఎట్లా ప్రభుత్వం నుంచి ఏమన్నా స్పందన వచ్చిందా? టీటీడీ ఏమన్నా మీకు ఏమన్నా చెప్పిందా? టీటీడీ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ హిందువులు ఆశించేటటువంటి ఏ ఆశాజనకంగా ఏ కార్యాలు ఏదీ లేదండి. మేము స్పష్టంగా కోరుతున్నాం, ముంతాజ్ హోటల్ రద్దు చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు హిందువులకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సిందే. సనాతన ధర్మవాదిని, సనాతన ధర్మ బోర్డు కోసం ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు మీరు పర్యటిస్తున్నారు, సంతోషం. సనాతన ధర్మం అంటే ఊరకని మాటలు చెప్పేసి చేతులు దులుపుకోవడమా? పవన్ కళ్యాణ్ గారు ఇంట గెలిచి రచ్చ గెలవండి. ఇక్కడ ఇన్ని సమస్యలతో సతమతం అయిపోతే తిరుమల చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు పాలించారు, మహమ్మదీయులు పాలించారు. ఎవరైనా 7 కొండలకి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? కష్టం కలిగించారా? మరి ఏంటి ఇప్పుడు జరుగుతుంది? ఒక మద్యము, మాంసము, విందులు, చిందులు వేసుకునేటటువంటి ఒక 7 స్టార్ హోటలా ఇక్కడ పెడతారా? అది అన్నమయ్య వెంకటేశ్వర స్వామి నడయాడిన ప్రాంతం, మహర్షులు తపస్సు చేసిన ప్రాంతం. వెంకటేశ్వర స్వామి తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం అనేక ప్రాంతాలు
ఆయన నడిచి వెళ్ళినటువంటి ప్రాంతం కాబట్టే అలిపిరి ఆయన పాదాలు ఉండేటువంటి ప్రాంతం అయింది. స్వామి చెప్పండి, గతంలో మీరు ఇదే హోటల్ వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా. అప్పుడు టీడీపీతో పాటు మీకు జనసేన కానీ బీజేపీ నేతలు కూడా మద్దతు పలికారు. మరి ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి దీనికి అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది, హోటల్ కట్టమని చెప్పడం జరిగింది. అయితే ముంతాజ్ అనే పేరు మార్చి ఈ ట్రైడెంట్ అనే పేరు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పింది. అంటే మీరు ఇంతకాలం పోరాడింది పేరు మార్చడం కోసమా? హోటలే అక్కడ ఉండదు, మద్య మాంసం విక్రయించే హోటల్ ఉండకూడదనా? మేము అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదండి. అభివృద్ధి చేస్తే మేము ముందుంటాం ప్రభుత్వాలకి. కానీ మేము హోటళ్ళు వద్దండంలే, అక్కడ వద్దంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు కానీ, పురంధరేశ్వరి గారి ఇంటి ముందు కానీ ఈ మందు చిందు విందు మద్యము మాంసము పెడితే ఒప్పుకుంటారా? వాళ్ళ మహిళలు ఒప్పుకుంటారా? అంగీకరిస్తారా? అంటే మీ ఇల్లు బాగుండాలి, మీ వీధులు బాగుండాలి, 7 కొండలు మాత్రం నాశనం అయిపోవాలా? 7 కొండలు గుండు కొడతారా? 7 కొండలు వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెడతారా? అదే ఇతర మతాలకి జోలికి వెళ్ళగలరా మీరు? పవన్ కళ్యాణ్ గారు, ఏది మీ సనాతన ధర్మం? ఎందుకు మీ పర్యటనలు? ఎందుకు ఆ దేవాలయాలు కేరళ వెళ్ళిపోయి ముక్కి దండాలు పెడతారు? ఎవరికి కావాలి మీ దండాలు వృధా, మీ పర్యటన వృధా? ఎందుకు ఇక్కడ అన్యాయాన్ని మీరు ఎదిరించలేక, ఇక్కడ ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయక ఎవరిని మోసం చేస్తారు మీరు? హిందువులు మోసం చేస్తారా? అంటే ఆయన ముఖ్యమంత్రి పేరు మార్చేయండి పర్వాలేదు అంటున్నారు, ఏమంటారు? అంటే ఏ రాయి అయినా పల్లోడ కొట్టుకోవడానికి సరిపోద్దండి. దవడలో పల్లోడ కొట్టుకోవడానికి ఏ రాయి అయినా పర్లేదు. నల్లరాయ, ఎర్రరాయ, తెల్లరాయ అని ఉండదండి. అలాగే అక్కడ 7 స్టార్ హోటల్ పెడితే అక్కడ ఉండేటువంటి శాంటిటీ ప్యూరిటీ పోతుందని టీటీడీ తీర్మానం ఇచ్చింది కదా. ప్రభుత్వానికి బుద్ధి ఉండాలా లేదా? ప్రభుత్వమే ఏర్పరిచిన టీటీడీ బోర్డు, వెంకటేశ్వర స్వామికి సేవకులో ఉండే టీటీడీ బోర్డు సభ్యులు చైర్మన్ ఇక్కడ వద్దు అని ఒక తీర్మానం చేస్తే, ప్రభుత్వమే దాన్ని ఉల్లంఘిస్తే ఇక మీ బోర్డు మీద మీకే నమ్మకం లేకపోతే ఇక వెంకటేశ్వర భక్తులకి ప్రజలకు ఏమి నమ్మకం ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు టీటీడీ చైర్మన్ దాన్ని రద్దు చేయాలని పాలక మండలి ఒక తీర్మానం చేసింది, భూములు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా తీర్మానం చేసింది. అయినా కూడా హోటల్ కొనసాగించడం ఎట్లా చూడాలి? కాబట్టి ఏ హిందువులైతే మీ మీద విశ్వాసంతో ఉన్నారో ఆ హిందువుల విశ్వాసాన్ని కోల్పోతారు. మన అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడితే, హిందూ మనోభావాలు మీరు గౌరవించకపోతే, వెంకటేశ్వర స్వామితో మీరు కొట్లాట ప్రారంభమైతే వెంకటేశ్వర స్వామి క్షమించడు, హిందువులు అంతకంటే క్షమించరు. మీరు ఉభయ భ్రష్టులు అయిపోతారు. కాబట్టి అధికారం ఉన్నదంటే మంచి పనులు చేయండి. వెంకటేశ్వర స్వామి మా కులదైవం అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఏది మీ కులదైవం? కులదైవానికే తూట్లు పట్టమా? స్వామి ఇప్పుడు దాదాపు 10 కోట్ల విలువైన దాదాపు 20 ఎకరాల స్థలం, దాదాపు పైన 10 కోట్ల కన్నా పైన ఉంటుందేమో చూడాలంటే మెయిన్ ప్లేస్. దాన్ని కేవలం నామమాత్రం ఫీజుతో, కనీసం 10 లక్షలు కూడా లేని నామమాత్రం ఫీజుతో ఒక ప్రైవేటు హోటల్కి 5 స్టార్ హోటల్కి ఇవ్వటం. 5 స్టార్ హోటల్ వాళ్ళకి స్తోమత ఉంటుంది, ఎక్కడైనా కట్టుకోవచ్చు. అయితే అలిపిరి లాంటి ప్రభుత్వ స్థలాన్ని, పర్యాటక శాఖ కోసం ఇచ్చిన స్థలాన్ని, ఆధ్యాత్మిక ప్రదేశం ఏదైనా కట్టేదానికి ఇచ్చిన స్థలాన్ని ఈ విధంగా బార్లు, మద్యం మాంసం విక్రయించే 5 స్టార్ హోటల్కి ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఇది చారిత్రాత్మకమైన తప్పిదం, అబ్సల్యూట్ బ్లండర్. ఇది హిందూ సమాజం అస్సలు క్షమించదు, హిందూ సమాజం అస్సలు ఒప్పుకోదు. వెంకటేశ్వర స్వామి బాగుంటే రాష్ట్రము, ప్రభుత్వాలు, ప్రజలు బాగుంటారు. వెంకటేశ్వర స్వామికే మీరు అపచారం చేస్తే 5 స్టార్ హోటల్ పెడతారా? అంటే ఈరోజు ముంతాజ్ హోటల్ పెడతారు, అనుమతి ఇచ్చారు. రేపు అక్బర్ హోటల్కి ఇస్తారు, ఎల్లుండి షాజహాన్ హోటల్కి ఇస్తారు, అవతల నాడేమో స్టీఫెన్ హోటల్కి ఇస్తారు. అంటే 7 కొండల పవిత్రమైనటువంటి అంచు ప్రాంతాలు, శేషాద్రిగిరి పర్వతం అంచు ప్రాంతాలు, తపస్సు చేసిన ప్రాంతాలని మీరేమో మందులు, విందులు, అసాంఘిక కార్యక్రమాలకు ఇచ్చే హక్కు మీకు ఎక్కడిది? అధికారం మీకు ఎక్కడిది? హిందువులు మౌనంగా ఉన్నారని చూస్తున్నారా? హిందువులు ఊరుకుంటారనుకుంటున్నారా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇది మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈరోజు మీరు 2వ రోజు నిరాహార దీక్ష. ఒకవేళ ఈ రోజే రేపు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిరాహార దీక్ష ఇదే విధంగా కొనసాగిస్తే ఆ తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుంది? ఆ తర్వాత కార్యాచరణ మేము విరమించేది ఉండదు. మేము పాదయాత్రలు చేస్తాం, రాష్ట్రంలో హిందువులందరినీ తట్టి లేపుతాం. ఇప్పటికే గత 3 నెలల నుండి ఆ టీటీడీ ఆఫీస్ ఈవోలకి, చైర్మన్కి, తుడా వాళ్ళకి, అలాగే పేరూరు పంచాయతీ వాళ్ళకి, కలెక్టరేట్కి రకరకాల వినతి పత్రాలు ఇచ్చాం.
నిరసనలు తెలియజేశాం. కానీ దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది ఈ కూటమి ప్రభుత్వ పాలన. కాబట్టి ఖచ్చితంగా ప్రజల చైతన్యం చేస్తాం, ప్రజల్లోకి వెళ్ళిపోతాం, ప్రజా ఉద్యమం చేస్తాం, ప్రజలతోనే తిరస్కరింపజేస్తాం. ఈ కూటమికి బుద్ధి వచ్చేటట్లుగా ప్రజలతో తిరస్కరింపజేస్తామండి. అది ఒక్కటే మాకు మిగిలిన ఆయుధం. కోర్టుల్లో కూడా వేశాం, కోర్టుల్లో కూడా తాత్సర్యం జరుగుతుంది, హైకోర్టులో కూడా. కాబట్టి ప్రతి హిందూ కూడా గళం ఇప్పాలి, ప్రతి హిందూ ముందుకు రావాలి, వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడాలి. ఇది హిందువులందరిపైన, వెంకటేశ్వర స్వామి భక్తులందరిపైన ఉన్నది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చిత్తశుద్ధిని నిరూపించుకునేటటువంటి తరుణం. మీ చిత్తశుద్ధిని ముంతాజ్ హోటల్ రద్దు చేస్తే హిందువులు అంగీకరిస్తారు, లేదంటే మీరు చరిత్రలో ఒక దీన్ని ఏమైనా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అనుమతులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా దాన్ని ఓకే చేయడం, అనుమతులు మంజూరు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పనిసరిగా మీడియాలో కేంద్ర ప్రభుత్వం అందరూ వింటున్నారు, కేంద్రం దృష్టిలో కూడా ఉన్నది. ఈ మధ్యనే కేంద్రం కూడా సీరియస్ అయింది తొక్కిసలాట విషయంలో. కాబట్టి తప్పనిసరిగా కేంద్రం కూడా జోక్యం చేసుకొని హిందువులకి న్యాయం చేయాలి, వెంకటేశ్వర స్వామికి న్యాయం చేయాలి. మీరు చేయలేకపోతే వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టడు. ఆయనకు వ్యతిరేకంగా వెళితే వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. ఇది చరిత్ర చెప్తుంది. ఇక్కడ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ కూడా చెప్తున్నారు, గత 2 రోజులుగా స్వామీజీలు ఇదే తరహాలో నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పరిస్థితి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా వివిధ స్వామీజీలు, మహిళా స్వామీజీలు కూడా వచ్చి కూడా మద్దతుగా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఒక 36 ఎకరాలు అక్కడ ఉన్న ప్రభుత్వ అటవీ స్థలాన్ని అప్పట్లో ఆధ్యాత్మిక ప్రదేశం, ఆధ్యాత్మిక ఒక స్పిరిచువల్ ఒక అది కట్టేదానికని చెప్పి అప్పట్లో ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత అది ఒక నిర్మాణం లేట్ కావడం, తర్వాత ప్రభుత్వం మారడంతో, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో 20 ఎకరాల స్థలాన్ని ఈ ముంతాజ్ హోటల్ కట్టేందుకు ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే పెద్ద ఎత్తున నిరసనలు రావడం జరిగింది. స్వామివారి పవిత్రమైన అలిపిరిలో ఉన్న ఈ ప్రదేశంలో ఈ పబ్బులు, బార్లు ఉండే 5 స్టార్ హోటల్ కట్టవెంటన్న నిరసనలు ఆధ్యాత్మిక సంఘాల నుంచి రావడం జరిగింది. అయితే దానికి వ్యతిరేకం చేసిన నిరసనలో అప్పట్లో కూటమి పార్టీలు కూడా మద్దతు పలికారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా తిరిగి అదే పరిస్థితి కొనసాగుతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ హోటల్కి పేరు మాత్రం మార్చి అదే హోటల్ కొనసాగించండి అని చెప్పి అనుమతులు ఇవ్వడం పట్ల స్వామీజీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకొని పవిత్రమైన తిరుమల లాంటి ఈ యొక్క తిరుమల వెళ్ళే ఈ ప్రదేశంలో ఈ విధంగా 5 స్టార్ హోటల్ కట్టకుండా, అది కూడా ప్రభుత్వ భూమిలో కట్టాల్సిన అవసరం ఏముంది, మరో చోట కట్టుకోండి అని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది గత 2 రోజులుగా ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ స్వామీజీలు ఇక్కడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.